హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ప్లెయిన్ బిర్యానీ లేదా కుష్కా రైస్ని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు ఎప్పుడైనా వెజ్ కానీ లేదంటే నాన్ వెజ్ కానీ గ్రేవీ కర్రీ చేసుకున్నప్పుడు ఇలా కుష్కా రైస్ని కాంబినేషన్గా చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ టేస్టీ అండ్ ఎమ్మీ కుష్కా రైస్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ కుష్కా రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 గ్లాసు వరకు బాస్మతి బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ తీసుకునే బాస్మతి బియ్యం అనేవి కొద్దిగా పాతవి అయితే మనకి రైస్ అనేది చక్కగా పొడిలాడుతూ వస్తుంది. అదే మీరు కొత్త బియ్యాన్ని కనుక తీసుకున్నట్లయితే రైస్ అనేది కొద్దిగా ముద్దలుగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని కొద్దిగా పాత బియ్యాన్ని తీసుకోండి. అలాగే ఇక్కడ 1 గ్లాసు అంటే 1/2 కిలో వరకు రైస్ ఉంటాయి అన్నమాట. సో ఇలా బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని 1-2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు మరలా ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని ఒక అరగంట సేపు నానపెట్టుకోండి. మీకు టైం ఉంటే 1 గంట పాటైనా నానపెట్టుకోండి. అప్పుడు రైస్ అనేది ఇంకా చక్కగా పొడవుగా వస్తాయి అన్నమాట. నేనైతే ఇక్కడ ఒక అరగంట సేపు నానపెట్టాను. సో ఇలా ఒక అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కుక్కర్ గిన్నెని కానీ లేదంటే ఏదైనా ఒక పాత్రను కానీ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. ఈ నూనె అండ్ నెయ్యి అనేది కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి మసాలా దినుసులను వేసుకోవడానికి ఇక్కడ నేను 3 లవంగాలు, 1 ఇంచి దాల్చిన చెక్క, అలాగే 2 యాలకులు, 1 నల్ల యాలుక, జాపత్రి సొగం, 1 స్టార్ అనాస, 2 బిర్యానీ ఆకులు, అలాగే బిర్యానీ పువ్వుని కొద్దిగా తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా వేడెక్కిన నూనెలో వేసి కొద్దిగా వేయించుకోవాలి. సో ఈ మసాలా దినుసుల్ని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి. షాజీరా ఖచ్చితంగా వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో షాజీరాని కూడా వేసుకున్న తర్వాత దీన్ని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇందులో ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఈ ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చిని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉల్లిపాయ అనేది ఈ విధంగా కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే టమోటాని తీసుకొని దాన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టమోటా ముక్కల్ని కూడా 1-2 నిమిషాల పాటు పచ్చివాసన పోయి ముక్కలు కొద్దిగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు చక్కగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/3 టీ స్పూన్ అంత ఉప్పును వేసాను. తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ అంత పసుపును వేసుకోండి. పసుపు అనేది మరి ఎక్కువగా వేసుకోవద్దు, మనకి రైస్ అనేది మరి ఎల్లో కలర్లో కనిపిస్తుంది అనమాట. అందుకని కొద్దిగా తగ్గించే వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోండి. సో ఇలా పసుపు, ఉప్పు అండ్ కారం కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఉల్లిపాయ అండ్ టమోటా ముక్కలకి పట్టేలాగా ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించేసుకోండి. సో 1-2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా అండ్ 1/4 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడిని వేసుకోండి. సో ఇలా ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కమ్మటి పెరుగుని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇక్కడ మీరు ఈ కుష్కా రైస్ కోసం ఖచ్చితంగా కమ్మగా ఉండే పెరుగునే వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పులిసిన పెరుగు అయితే అస్సలు వేసుకోవద్దు. సో ఇలా పెరుగును కూడా వేసుకొని ఈ పెరుగంతా కూడా ఉండలు కట్టకుండా మంటని సిమ్లో ఉంచి ఈ పెరుగంతా కూడా నూనెలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పుదీనా అండ్ కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి. వేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు కలుపుతూ సిమ్లో ఫ్రై చేసుకోవాలి.
ఇలా కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి. సో నేను ఇక్కడ ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను కదా, సో అదే గ్లాస్తో 1.5 గ్లాసుల నీళ్ళని పోస్తున్నాను. మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకుంటారో అదే గ్లాస్తో 1.5 గ్లాసుల నీళ్ళని పోసుకోండి. సో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతాయి. సో ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోకపోతే కొద్దిగా వేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. సో నీళ్ళు ఈ విధంగా బాగా మరిగేటప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యంలో నుంచి నీళ్ళన్నీ కూడా తీసేసి నానిన బియ్యాన్ని మాత్రమే ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఒకసారి గరిటతో కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి రైస్ అనేది ఈ విధంగా ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా ఎగిరిపోయినట్లు కనిపిస్తుంది కదా. ఇప్పుడు నిదానంగా గరిటతో ఒకసారి కలుపుకోవాలి. మీరు ఎలా పడితే అలా కలిపేశారంటే ఈ అన్నం అనేది పొడి పొడిగా లేకుండా ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని జాగ్రత్తగా నిదానంగా ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు వెంటనే ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి దీని మీద మూతను పెట్టి ఈ నీళ్ళన్నీ కూడా చక్కగా ఎగిరిపోయి రైస్ పొడి పొడిగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచి సువాసనతో మనకి ఆల్మోస్ట్ కుష్కా రైస్ అనేది రెడీ అయిపోయింది. మనం గరిటతో ఇలా చెక్ చేస్తే వాటర్ ఏమీ లేకుండా ఉందంటే చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వెంటనే సర్వ్ చేసుకోకుండా దీని మీద మూతను పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి తర్వాత వేడివేడిగా ఏదైనా నాన్ వెజ్ కానీ లేదంటే వెజ్ కానీ గ్రేవీ కూరతో కనుక సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే వచ్చిన గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.